గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. ప్రపంచం నలుమూలల నుంచి, ఆయా దేశాల నుండి, భారతదేశం ఆయా రాష్ట్రాల నుండి ప్రతి ఉదయాన్నే లేచి ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న మీ అందరి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యాలు జరిగించాలని, తన స్వరాన్ని ప్రతిదినం మీరు వినడం ద్వారా ఆత్మలో మీరు బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మా కోసం ప్రార్థన చేస్తున్నారు, అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. మేము కూడా మీకోసం చాలా పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. మనమంతా కలిసి దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. తన మార్గములను సరిచేసుకోకపోతే ఒక మనిషి జీవితంలో ఉజ్జీవానికి తావులేదు అన్నాడు దేవుని సేవకుడు. ఈ రోజున చాలామంది ఉజ్జీవం కోసం ప్రార్థన చేస్తున్నారు. కుటుంబాలు, సంఘాలు, వ్యక్తిగత జీవితాలు ఉజ్జీవపడాలని చాలామంది ఆశిస్తున్నారు. అయితే మన మార్గాలు సరిచేసుకుని దేవుని మార్గములో నడిచినప్పుడు మాత్రమే ఉజ్జీవాన్ని స్పష్టంగా మనం చూడగలం. ఈరోజు వాగ్దాన సందేశం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం తెరిచి 105వ కీర్తన 40వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ఓపెన్ యువర్ బైబిల్స్ టు సామ్ 105 and verse 40. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను, ఆకాశములో నుండి ఆయన ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను. ఈ వాక్య భాగాన్ని మనం చదువుతుంటే దేవుడు తన ప్రజల పట్ల ఎలాంటి ఆసక్తిని కలిగి ఉన్నారో, వారి అవసరాలు తీర్చడానికి దేవుడు ఎంతగా సామర్థ్యం కలిగిన వాడో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో చాలా సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. అయితే దేవుడు తన సేవకుని పంపించి మోషేని ఏర్పాటు చేసుకుని, మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు నిర్గమమును అనగా విడుదలను ప్రకటించారు. వారు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు కనాను దేశం వైపుగా వారు ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణం అంత సులభమైంది అయితే కాదు. ఎందుకోసం అంటే కాల్బలమే 6 లక్షల పైచీలుకున్నారు. ఆ తర్వాత స్త్రీలు, పిల్లల్ని కలిపితే కొన్ని లక్షల మంది యాడ్ అవుతున్నారు. ఒక చరిత్రకారుడు అన్నాడు, ఒక 20 లక్షల మంది ప్రజలు అక్కడ ఉండుండొచ్చు. వారందరూ కూడా అలా ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వారికి నీళ్లు ఎవరిస్తారు, వారికి ఆహారం ఎక్కడి నుంచి రావాలి? ఎవరైనా 10 మందిని ఒక టూర్ తీసుకెళ్తేనే ప్రతిరోజు ఆహారం కోసం చాలా ప్లాన్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ ఏం కావాలి, లంచ్ ఏం కావాలి, డిన్నర్ ఏం తినాలి, వాటర్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకుంటేనే కానీ ఆ ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వదు. కెన్ యూ ఇమాజిన్ 2 million people వాకింగ్ ఇన్ ద విల్డర్నెస్? వారు సస్యశ్యామలమైన ప్రాంతాల్లో నడవట్లేదు, అరణ్యంలో నడుస్తున్నారు. వాళ్ళందరికీ కావలసిన మౌలిక వసతులు ఎవరు కల్పిస్తారు? వారందరికీ కావలసిన అవసరాలు ఎవరు తీరుస్తారు అని ఆలోచన చేస్తే దేవుడే ఆ బాధ్యతను తీసుకుని వారికి ఏ సమయానికి ఏది కావాలో అవన్నీ కూడా దేవుడే ప్రొవైడ్ చేస్తూ వాగ్దానం చేశాడు. కాబట్టి కనాను దేశంలోనికి వారు నడిపిస్తానని దేవుడు మూలపితరులకు వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దాన నెరవేర్పు కోసం దేవుడు తన ప్రజల్ని నడిపిస్తున్నాడు. ఒకరోజున వారంతా కూడా మాకు మాంసం కావాలని ఏడ్చారు, మొర్రపెట్టారు. వారు మనవి చేయగానే మాట మనం చూసాం కదా. దేవుడు పూరేళ్లను పంపించాడు. మీరు నిర్గమకాండం 16వ అధ్యాయం మీరు చదివితే ఆ సంఘటన అంతా అక్కడ మనం చూస్తూ ఉంటాం. మాంసం తినాలని ఆశ వారికి కలిగింది. దేవుడు పూరేళ్లను వారి మధ్యకి తీసుకొచ్చాడు. క్వేల్స్ దేవుడు పంపించాడు. ఆ పంపించిన విధానం కూడా ఎలా ఉందంటే, నేల మీద నుండి 2 మూరలు ఎత్తు పడ్డాయంట. అంటే సుమారుగా 3 అడుగులు. ఎంత దూరం పడ్డాయి అంటే 1 దిన ప్రయాణం అంత దూరం, 30 కిలోమీటర్ల పైన. బైబిల్ ప్రకారం 1 దిన ప్రయాణం అంటే 20 మైళ్ళు, దట్ ఈస్ క్లోజ్ టు 30 kilometers. అంత దూరం పూరేళ్ళు వచ్చి 3 అడుగుల పైన ఆ పాళెలోకి వచ్చి పడిపోయి ఉన్నాయి. దేవుని ఆజ్ఞకు అవి ఎలా లోబడ్డాయో ఆలోచన చేస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. సృష్టి దేవుని మాటకి ఎంత చక్కగా లోబడుతుంది. ఆకాశం, భూమి, అందల సమస్తము దేవుని ఆజ్ఞకు లోబడుతున్నాయి, దేవుని మహిమపరుస్తూ ఉన్నాయి. లోబడంది ఎవరంటే మానవుడే, మహిమ పరచింది ఎవరంటే మనిషే. సృష్టి దేవుని మాటకి ఎప్పుడు లోబడుతూనే ఉంది. పూరేళ్లకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, వెళ్ళి పాళెంలో పడవన్నప్పుడు 3 అడుగులు ఎత్తు పడిపోయి అలా ఉన్నాయట, ఇశ్రాయేలు ప్రజలకు ఆహారంగా మార్చబడ్డానికి. అయితే ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు, వారు మనవి చేసినప్పుడు దేవుడు పూరేళ్లను పంపించాడు, ఆకాశము నుండి ఆహారాన్ని దేవుడు కురిపించి వారిని తృప్తిపరిచాడనే మాట అక్కడ రాశాడు. ఇక్కడ ఎంఫసిస్ చేయబడిన మాట ఏంటంటే, దేవుడు తన ప్రజల పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు, ఆయన తృప్తిపరిచే దేవుడు అనే మాటను మనం చూస్తున్నాం. హిబ్రూలో ఇక్కడ సాటిస్ఫాక్షన్ అనే మాటకు సాభా అనే పదం ఉపయోగించబడింది. సాభా అనగా
ఫిల్ టు సాటిస్ఫాక్షన్, వారు తృప్తి పొందారు. ఇంకా ఆ మాటను కొంచెం లోతుగా ధ్యానం చేస్తే కొంతమంది వెక్కసం అయిపోయింది అంటారు చూసారా, సమృద్ధితో ఇంకా ఇంకా చాలు, ఇంకా నేను తినలేను, లేకపోతే నేను చాలా ఎక్సెస్ జాయ్తో ఉన్నాను, ఓవర్వెల్మింగ్ అనే పదం వాడతాను చూసారా. సమృద్ధితో దేవుడు వారిని నింపాడు, వారిని తృప్తిపరిచాడు అనే మాటకు సాబా అనే పదం వాడతారు. దేవుడు కేవలం వారి అవసరాన్ని తీర్చడం మాత్రమే సమృద్ధిని ఇచ్చాడనే ఆ మాటను మనం అర్థం చేసుకోవాలి. మన దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వారు మనవి చేయగా నీ మనవులు దేవుడు ఆలకిస్తున్నాడు. నీ ప్రార్థనలకు జవాబును ఇవ్వడానికి దేవుడు ఎప్పుడు ఆసక్తి చూపిస్తున్నాడు. కీప్ ప్రేయింగ్, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉండాలి. ఆయన మనవి ఆలకిస్తున్నాడు. ఆయన తన ప్రజలు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చెవులు వారి వైపు ఉంటాయని బైబిల్లో రాయబడింది. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నిన్ను తృప్తిపరిచే దేవుడు. 103వ కీర్తనలో కూడా ఒక చక్కని మాటను మనం చదువుతాం. మేలుతో మన హృదయాన్ని తృప్తిపరిచేవాడు ఆయన. ఒక మేలు చేయడం ద్వారా, ఒక ఉపకారం చేయడం ద్వారా, నీవు ఆశిస్తున్నది నీకు ఇవ్వడం ద్వారా, లేదా తన చిత్తానుసారంగా నీ ప్రార్థనలకు జవాబునివ్వడం ద్వారా దేవుడు నిన్ను తృప్తిపరచాలని ఆశిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ వాగ్దానాన్ని ఎత్తి దేవుని స్తుతించి ఆయన సన్నిధిలో ఈ వాగ్దాన నెరవేర్పు కోసం మనం కనిపెడదామా? ఈరోజు ఒకవేళ నీకు తృప్తి లేదేమో, ఎన్నున్న సాటిస్ఫాక్షన్ లేదేమో, ఒక చిరాకు, యావగింపు, అసహ్యం నీ జీవితంలోకి వచ్చేస్తే, యువర్ గాడ్ ఈజ్ ద వన్ హూ కెన్ సాటిస్ఫై యూ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. ట్రస్ట్ దిస్ ప్రామిస్ అండ్ లుక్ అన్ టు గాడ్. దేవుని వైపు చూడండి, వాగ్దానం నమ్మండి, అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వారి మనవి ఆలకించి వారికి పూరేళ్ళిచ్చావు. ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించి వారిని తృప్తిపరిచావు. సర్వసాధారణంగా భూమి మీద నుండి ఆహారం వస్తుందేమో అని కనిపెడతాం, కానీ నువ్వు ఆకాశాన్ని కూడా ఉపయోగించుకున్నావు. అందును బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మా ప్రియులను ప్రభువా, ఎంతమంది అయితే ఈ రోజున తృప్తి లేక ఉన్నారో, కొరతలతో ఉన్నారో, వారి జీవితంలో ఇది లేదు అన్న పరిస్థితిలో ఉన్నారో, నీ చిత్తానుసారంగా వారి మనవి ఆలకించి వారిని తృప్తిపరచవలసిందిగా నీ సన్నిధిలో వేడుకుంటున్నాను. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి ప్రభువా. బంధకాల్లో ఉన్న వారు విడుదల చేయండి. నీ అభిషేకంతో ప్రతి ఒక్కరి నింపి నీ కార్యాభివృద్ధి కొరకు వాడుకోనండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే ప్రతి ఒక్కరు నిన్ను పరిపూర్ణమైన హృదయంతో ఆరాధించడానికి సహాయం చేయండి. ఘనతయు మహిమయు ప్రభావము నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ఈ మా మనవులు సమర్పించి వేడుకునిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.